Warm wishes to everybody. I think this is a hot wishes maybe also. We are in the mid of May. ఓకే. యాజ్ ఏ కార్డియాక్ సర్జన్గా నేను ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక టాపిక్ మనం ఈరోజు తెలుసుకుంటాం. పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసినాక కార్డియాలజిస్ట్ మందులు స్టెంటు పనికి రానప్పుడు మీన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్, ఆ పేషెంట్ బాగోగి అవసరం వాళ్ళు చేయలేనప్పుడు దే రెఫర్ ద పేషెంట్, వాళ్ళు మనకు రెఫర్ చేస్తారు. ఎందుకు రెఫర్ చేస్తారంటే బైపాస్ ఆపరేషన్, సిఏబిజి అని అంటారు. అసలు ఏంటి ఈ సిఏబిజి అంటే ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా సిఏబిజిని మేము మెడికల్ టెర్మినాలజీ అంటుంటాము. కామన్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు చెప్పేది, నాన్ డాక్టర్స్ చెప్పేది దాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు. దేనికి బైపాస్ చేస్తున్నారు అంటే కొరనరీ ఆర్టరీస్ 3 ఉన్నాయి కదా, 3 ఆర్టరీస్, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఆ ఆర్టరీస్కి కానీ బ్లాక్స్ వస్తే ఇంకొక రూట్లో రక్తం ఇవ్వడానికి బైపాస్ అంటారు. మనము వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మధ్యలో చాలా విలేజెస్, టౌన్స్ వస్తుంటాయి. మనకు అవసరమైతే లోపలికి వెళ్తాం, లేదంటే ఏం చేస్తాం, బైపాస్, ఆ ఊరిలోకి వెళ్లకుండా మనం బైపాస్ రోడ్లో వెళ్ళిపోతాం. అంటే వీఆర్ బైపాసింగ్ ద టౌన్ ఆర్ విలేజ్. అలాగనే ఈ ఆర్టరీస్ లో మన బ్లాక్ ని బైపాస్ చేస్తున్నాం కాబట్టి బైపాస్. ఏ ఆర్టరీస్? కొరనరీ ఆర్టరీస్. కొరనరీ ఆర్టరీస్ అంటే ద ఆర్టరీస్ విచ్ సప్లై బ్లడ్ టు ద హార్ట్ ఆర్ కొరనరీ ఆర్టరీస్. వాటి ఆర్టరీస్ లో ఉన్న బ్లాక్ కి మనం బైపాస్ చేసి కొత్త రూట్ లో మనం బ్లడ్ ని హార్ట్ కి అందజేస్తున్నాం కాబట్టి దీన్ని బైపాస్ ఆపరేషన్ అని అంటాం. ఈ ఆపరేషన్ కానీ పేషెంట్ కానీ చేయించుకుంటే అవసరమైనప్పుడు అతను కానీ ఇంటికి వెళ్ళినాక డాక్టర్ గారు చెప్పిన మాటలు అంటే మందులు కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ వింటే 25 సంవత్సరాలు వారికి గుండెకి సంబంధించి ప్రాబ్లం ఏమీ రాకుండా దే విల్ బి లివింగ్ దేర్ లైఫ్. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.